హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. నా పేరు అఖిల. ఎలా ఉన్నారు? సో ఈ రోజు వీడియో వచ్చేసి ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో వెయిట్ లాస్ గురించి చెప్పమని. నేను ఇంతకుముందు ఒక వీడియో చేసినాను పోస్ట్ ప్రెగ్నెన్సీ వెయిట్ లాస్ గురించి, కానీ అది ఎక్కువ జెనరిక్గా ఉంటుంది. ఈ వీడియోలో మెయిన్లీ ఫుడ్ గురించి మాట్లాడతాను. మీరు వెయిట్ లాస్ గురించి నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, అయినా కూడా తగ్గట్లేదు, అన్నీ హెల్తీగానే తింటున్నా అయినా కూడా తగ్గట్లేదు అంటే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి క్యాలరీ డెఫిసిట్ ఉంటుంది. ఇప్పుడు క్యాలరీస్ అంటే ఏంటి? మనం ఎంత ఫుడ్ తీసుకుంటున్నాము, ఏం తీసుకున్నా కూడా దాన్ని క్యాలరీస్లో క్యాలిక్యులేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 బౌల్ ఆఫ్ రైస్లో 200 to 220 క్యాలరీస్ ఉంటాయి. సో మనం తినే ప్రతిదీని క్యాలరీస్లో క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ మనం ఎనర్జీ స్పెండ్ చేస్తాం కదా, ఏది చేసినా, ఇప్పుడు కూర్చున్నా, నుంచున్నా, ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకున్నా, దాంట్లో కూడా క్యాలరీస్ బర్న్ చేస్తాం మనం. సో ఎంత ఫుడ్ తీసుకుంటున్నామో, ఎంత క్యాలరీస్ బర్న్ చేస్తున్నాం పర్ డే, ఈ డెఫిసిట్ ఉంటుంది చూసారా, అది దాని మీద మన వెయిట్ లాస్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో పర్ డే మనం అట్లీస్ట్ 500 to 700 క్యాలరీస్, అట్లీస్ట్ 500 to 1000 క్యాలరీస్ డెఫిసిట్ క్రియేట్ చేయగలిగితే మనము వారానికి ఒక 1/2 కిలో అన్న తగ్గగలుగుతాము. సో ఈ క్యాలరీ డెఫిసిట్ ఎలా వస్తుంది? మనం తినే తిండి తగ్గించుకోవాలి, మనం ఖర్చు పెట్టే క్యాలరీస్ పెంచాలి. ఖర్చు పెట్టే క్యాలరీస్ పెంచడం అంటే ఎక్సర్సైజ్లు, వర్కౌట్లు, ఏదైనా వేరే ఫిజికల్లీ యాక్టివ్గా ఉండడం అనమాట. సో తిండి తగ్గించుకోవాలి అంటే కడుపు మార్చుకోవాలని అయితే కాదు. నా ఎక్స్పీరియన్స్లో అయితే అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే నా వెయిట్ లాస్ జర్నీ ప్రెగ్నెన్సీ తర్వాత కాదు, ప్రెగ్నెన్సీకి ముందే స్టార్ట్ అయింది. నేను టు స్టార్ట్ విత్ నా పెళ్ళైన తర్వాత, నేను యూఎస్ వచ్చిన తర్వాత చాలా వెయిట్ పుట్ ఆన్ అయిపోయినాను. సో అప్పుడు నేను ప్రెగ్నెన్సీ రాకముందే నేను వెయిట్ లాస్కి ట్రై చేసి వెయిట్ లాస్ డెఫినెట్లీ తగ్గాను. అప్పుడు ఏంటంటే నేను ఓన్లీ 1200 క్యాలరీస్ తీసుకునేదాన్ని పర్ డే. అండ్ చాలా ఎక్కువ జిమ్ కూడా బాగా చేసేదాన్ని, వర్కౌట్స్ చేసేదాన్ని, వెయిట్ లిఫ్ట్స్ చేసేదాన్ని. డెఫినెట్లీ నేను వెయిట్ అయితే తగ్గినా, కానీ బాగా కష్టపడినప్పుడు. కానీ డెలివరీ అయిన తర్వాత నేను కష్టపడకుండానే తగ్గిన. ఎందుకంటే నేను లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నా. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీరు ఏ డైట్ చేసినా, ఏ ఎక్సర్సైజ్ చేసినా, అది మనం లాంగ్ టర్మ్లో కంటిన్యూ చేయగలమా, లేదంటే ఓన్లీ 1 month 2 months చేసి ఆపేస్తామా, అది చూసుకోండి. మీరు ఏదైతే లాంగ్ టర్మ్లో కంటిన్యూ చేయగలరో, 1 year 2 year 3 year అయినా కూడా మీరు స్టాప్ చేయకుండా అది కంటిన్యూ చేయగలగాలి. అప్పుడే మీరు లూజ్ అయిన వెయిట్ మెయింటైన్ చేయగలుగుతారు. సో ఇప్పుడు మీరు ఒక డైట్ ఫాలో అవుతున్నారు అండ్ మీరు డైలీ ఒక ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నారు. ఈ రెండిట్లో మీరు ఏది ఆపేసినా కూడా ఆ క్యాలరీ డెఫిసిట్ అనేది కూడా ఆగిపోతుంది కదా. మీరు ఎక్సర్సైజ్ ఆపేశారు కానీ ఫుడ్ నార్మల్గానే తింటున్నారు. సో మీరు స్పెండ్ చేసే క్యాలరీ అమౌంట్ తగ్గింది కదా. సో ఆబ్వియస్లీ మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అయిపోతారు. సేమ్ థింగ్ అప్లైస్ టు డైట్ కూడా. మీరు ఒక డైట్ ఫాలో అవుతున్నారు కానీ మీరు సడన్గా అది స్టాప్ చేసి మళ్ళీ నార్మల్గా తినడం స్టార్ట్ చేశారు, క్యాలరీ డెఫిసిట్ ఆగిపోయింది కదా. సో డెఫినెట్లీ మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అయిపోతారు. ఆల్సో నేను ఇందాక డిస్క్లైమర్ చెప్పలేదు, నేను హెల్త్ ప్రొఫెషనల్ని కాదు. అండ్ మీరు, నేననే కాదు, ఎవరైతే చెప్పినా కూడా యూట్యూబ్లో అది బ్లైండ్గా ఫాలో అవ్వద్దు. మీ రీసెర్చ్ మీరు చేసుకోండి అండ్ మీ డాక్టర్తో కూడా చెక్ చేసుకొని అప్పుడు ఫాలో అవ్వండి. ఎస్పెషల్లీ మీకు ఇంకేదైనా హెల్త్ కాంప్లికేషన్ ఉంటే కూడా డెఫినెట్లీ డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయండి. ఇప్పుడు మాకు ఎలా తెలుస్తుంది నా బాడీకి ఎన్ని క్యాలరీస్ కావాలి అనుకుంటే సింపుల్ అండి. గూగుల్లోకి వెళ్ళి క్యాలరీ క్యాలిక్యులేటర్ అని కొట్టండి, చాలా వెబ్సైట్స్ వస్తాయి. అందులో ఏదో ఒక వెబ్సైట్ పిక్ చేసుకొని అందులో మీ ఏజ్, మీ హైట్, మీ వెయిట్ ఎంటర్ చేస్తే గూగుల్ క్యాలిక్యులేట్ చేసి చెప్తుంది ఎన్ని క్యాలరీస్ తినాలి మీరు టు మెయింటైన్ యువర్ వెయిట్ ఆర్ టు లూజ్ యువర్ వెయిట్ ఆర్ టు గెయిన్ యువర్ వెయిట్ అనమాట. సో మీరు ఎగ్జాక్ట్లీ ఆ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ తినాలి అని చూసుకోవాల్సిన అవసరం లేదు, విచ్ ఇస్ ఇంపాసిబుల్ కూడా. అండ్ మీరు అట్లా తిన్నారు అంటే కూడా మనకి ఎక్స్ట్రా క్రేవింగ్స్ వస్తాయి. ఎందుకంటే సైకలాజికల్లీ కూడా నేను ఇంత తింటున్నా కదా, ఓకే నేను ఇప్పుడు బాగానే చేశాను కదా, 2 days తిన్నాను కదా తక్కువ, ఈ రోజు ఒకటి తింటే ఏం కాదు, అట్లా వచ్చేస్తుంది కదా. సో ఎగ్జాక్ట్లీ అన్ని క్యాలరీస్కి స్టిక్ అవ్వాలనే రూల్ ఏం లేదు, అట్లా ఫాలో అవ్వద్దు. బట్ అప్రాక్సిమేట్లీ ఆ రేంజ్లో ఉంచుకోవడానికి చూసుకోండి. నేను ఈ మై ఫిట్నెస్ పాల్ అనే యాప్ యూస్ చేసేదాన్ని. ఇందులో క్యాలరీస్ ట్రాక్ చేసుకోవచ్చు అండ్ మనం తినే ఫుడ్ కూడా ఎంటర్ చేసి దాంట్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయని ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ యాప్ అయితే నాకు బాగా హెల్ప్ఫుల్ అయింది. సో మీరు కూడా యూస్ చేయొచ్చు దీన్ని. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కంటే ముందు నేను డెఫినెట్లీ వామ్ వాటర్లో చియా సీడ్స్ అండ్ లెమన్ వాటర్ తాగుతాను. అండ్ దాని తర్వాత ఒక బ్రౌన్ బ్రెడ్ కానీ సోడా బ్రెడ్ కానీ తీసుకొని విత్ ఆల్మండ్ బటర్ కానీ పీనట్ బటర్ కానీ స్ప్రెడ్ చేసుకొని తాగుతాను. దీనికంటే ముందు నేను 3 glasses ఆఫ్ వాటర్ అయితే డెఫినెట్లీ తాగుతాను. అండ్ నాకు చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, నేను అంత ఆకలేదు ఉదయాన్నే. సో ఈ బ్రెడ్ తీసుకున్న తర్వాత ఒకవేళ నేను ఎర్లీ బ్రేక్ఫాస్ట్ చేశాను అనుకోండి, ఇలా బ్రెడ్ తింటాను. లేదు లేట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అంటే బ్రెడ్ తినను, డైరెక్ట్గా 1 glass పాలు అండ్ ఒక యాపిల్ తీసుకుంటాను. సో పాలు యాపిల్ తీసుకున్నాను అంటే లంచ్కి ఎక్కువ గ్యాప్ ఉండదు అనమాట. మళ్ళీ 1 hourలో
లంచ్ చేసేస్తాను. ఇక్కడ నేను లంచ్‌కి ప్రిపేర్ చేసుకుంటున్నా. నా లంచ్ కూడా చాలా సింపుల్‌గానే ఉంటుంది. బేసికల్లీ ఐరాకి, మార్టిన్‌కి ఏదైనా కర్రీ చేస్తే దాంతోనే చపాతీ అట్లా తినేస్తాను. లేదు అంటే గిన ఇట్లా కొంచెం ప్రోటీన్ అండ్ ఆకుకూరలు ఎక్కువ ఉండేలా చూసుకుంటా నేను లంచ్‌లో. ఇక్కడైతే ఆయిల్‌లో నేను కొంచెం జీలకర్ర వేసుకొని, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అండ్ గార్లిక్ కొంచెం చాప్ చేసుకొని పన్నీర్ వేసుకుంటున్నా. పన్నీర్‌ని కుక్ చేయడానికంటే ముందు ఒక 5-10 మినిట్స్ కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో నానబెడితే సాఫ్ట్‌గా అయిపోతుంది కుక్ చేసేటప్పుడు. అండ్ పన్నీర్ వేసుకున్న తర్వాత ఇందులో నేను మిక్స్ ఆఫ్ స్పైసెస్ అనమాట. ఉప్పు, కారం అండ్ జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా నాకు ఏది వేసుకోవాలనిపిస్తే అది వేసుకుంటా నా మూడ్‌ని బట్టి. అండ్ అది వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అనమాట. పన్నీర్ తొందరగా కుక్ అయిపోతుంది కదా! జస్ట్ ఒక 2 మినిట్స్ స్టిర్ చేసేసిన తర్వాత పాలకూర చాప్ చేసి చిన్న చిన్న పీసెస్‌గా పాలకూర కట్ చేసుకొని అది ఇందులో యాడ్ చేస్తాను. ఇది చాలా సింపుల్, లైక్ లెస్ దాన్ 10 మినిట్స్‌లో అయిపోతుంది ఈ మీల్ మొత్తము. అండ్ దీన్ని నేను చపాతీతో సైడ్ డిష్ లాగా తింటాననమాట. బేసికల్లీ ఏందంటే నేను రైస్ ఎక్కువ తీసుకోను. అది చాలా ఇంపార్టెంట్. వెయిట్ లాస్ చేసేటప్పుడు రైస్ తింటే నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం అంత వెయిట్ లాస్ తొందరగా అవ్వదు. సో నేను రైస్ అవాయిడ్ చేస్తా. సో మోస్ట్‌లీ నా లంచ్ చపాతీ గానీ, బ్రౌన్ రైస్ కానీ ఉంటుంది. సో మధ్యాహ్నం బ్రౌన్ రైస్ కానీ, మిల్లెట్స్ కానీ తిన్నానంటే నైట్ చపాతీ ఉంటుంది. ఉదయాన్నే నేను వాటర్ ఎక్కువ తీసుకుంటా కాబట్టి నాకు అంత తొందరగా ఆకలి వేయదు బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి మధ్యలో. సో నేను మార్నింగ్స్ బేసికల్లీ అంత స్నాక్ ఏం తీసుకోను. యాపిల్ తీసుకుంటా కాబట్టి అదే నాకు స్నాక్ లాగా అయిపోతుంది. బట్ లంచ్ చేసిన తర్వాత లంచ్‌కి, డిన్నర్‌కి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు నాకు లిటిల్ బిట్ ఆకలేస్తుంది. అప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ కానీ, నట్స్ కానీ తింటాను. అసలు డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇవన్నీ కూడా అవసరం లేదు. జస్ట్ ఇంట్లో ఉన్న గ్రౌండ్ నట్స్ కూడా ఒక హ్యాండ్‌ఫుల్ ఆఫ్ గ్రౌండ్ నట్స్ తిన్నారంటే చాలు, కొంచెం ఫిల్లింగ్‌గా ఉంటుంది. ఇట్లా చిన్న చిన్న లేదంటే ఒక శాండ్విచ్ కానీ అట్లాంటివి ఏమన్నా తీసుకోవచ్చు. ఇంకా ఫిల్లింగ్‌గా ఉండే ఫ్రూట్స్ ఉంటాయి కదా! బనానా గానీ, జామ పండు గానీ ఇట్లాంటి ఫ్రూట్స్ కూడా మంచిదే. ఇవి ఏవైనా తీసుకోవచ్చనమాట. సో నా లంచ్ ఇక్కడ రెడీ అయిపోయింది. దీన్ని నేను ఆయిల్ లేకుండా చపాతీ చేసుకున్నాను అండ్ విత్ సైడ్ ఆఫ్ బాయిల్డ్ ఎగ్ తింటున్నాను. వెయిట్ లాస్‌కి ప్రోటీన్ ఎక్కువ తినాలని చెప్పేసి మరీ హై ప్రోటీన్ తినేసి కార్బోహైడ్రేట్స్ అస్సలు తీసుకోకుండా అట్లా ఉన్నామనుకోండి, లాంగ్ టర్మ్‌లో మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎస్పెషల్లీ మన కిడ్నీస్ ఇవన్నీ చాలా ఎఫెక్ట్ అవుతాయన్నమాట. సో ప్రోటీన్ తీసుకోవడం ఇంపార్టెంట్, బట్ అది ఓవర్‌గా కూడా తీసుకోకూడదు. మన బాడీకి ఎంత ప్రోటీన్ కావాలో అంతనే తీసుకోవాలి. సో ఇక్కడ నా ప్లేట్‌లో అయితే పన్నీర్ అండ్ ఎగ్ 2 ప్రోటీన్ రిచ్. అండ్ ఇక్కడ నా డిన్నర్ విషయానికి వచ్చేసరికి నేను ఇక్కడ డిన్నర్‌లో మిల్లెట్స్ తీసుకుంటున్నాను. కాకరకాయ ఫ్రై అండ్ పప్పుచారు చేసిన ఈరోజు మార్టిన్‌కి, ఐరాకి. బట్ వాళ్ళిద్దరూ అది రైస్‌తో తిన్నారు. నేనేమో రైస్ బదులు ఇక్కడ మిల్లెట్స్ తీసుకున్నాను. ఈ మిల్లెట్స్, బ్రౌన్ రైస్ ఏంటి అంటే రైస్ తినేంత క్వాంటిటీ అవసరం లేదు. కొంచెం తింటేనే మనకి కడుపు నిండిపోతుంది అండ్ వాటిలో ఉండే న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయన్నమాట ప్లెయిన్ రైస్‌తో పోలిస్తే. మిల్లెట్స్ కూడా డైలీ తీసుకోకూడదు. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అనమాట. మిగిలిన టైమ్స్‌లో నేను బ్రౌన్ రైస్ కానీ, లేదంటే ఓట్స్ కానీ ఇట్లాంటివి తింటూ ఉంటాను. ఏదో ఒక హోల్ గ్రెయిన్స్ ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేస్తా ఇన్‌స్టెడ్ ఆఫ్ రైస్. ఎందుకంటే వాటిలో ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటుంది అండ్ రైస్‌లో మనకు అంత తొందరగా కడుపు నిండదు. ఇంకొకటి, నేను డిన్నర్ చాలా ఎర్లీగా చేస్తాను. 7:30కి అంతా డిన్నర్ చేసేస్తా. సో డిన్నర్‌కి, బ్రేక్‌ఫాస్ట్‌కి మధ్యలో నాకు అట్లీస్ట్ 14 అవర్స్, 15 అవర్స్ గ్యాప్ ఉండేలా చూసుకుంటాను. అది నాకు కొంచెం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లాగా అయిపోతుంది. సో మీకు కూడా నాలాగే కంట్రోల్ ఉండదు మీరు ఏం తింటున్నారో అంటే జంక్ అసలు ఇంట్లోకి తీసుకురావద్దు అసలు. నేను ఈవెన్ రెస్టారెంట్స్ బయటికి పోయినప్పుడు కూడా నేను నార్మల్ రెస్టారెంట్స్లో అసలు తినను. ఎందుకంటే ఆ రెస్టారెంట్స్లోకి వెళ్తే నాకు పక్కన వాళ్ళు తింటున్నారు ఆ స్మెల్కి, ఆర్ ఎదురుగా మార్టిన్ కూర్చొని ఆర్డర్ చేసినా కూడా ఆ స్మెల్కి, ఆ చూసిన దానికి నేను టెంప్ట్ అయిపోయి నాకు అది తినాలనిపిస్తుంది. సో నేను మోస్ట్లీ రెస్టారెంట్స్లో కూడా తిన్నాను. ఒకవేళ తిన్నా కూడా డ్రైవ్ త్రూలో నాకు కావాల్సింది తీసుకొని ఇంటికి వచ్చేసి తింటాను. చాలా రేర్గా నేను బయట రెస్టారెంట్లోకి వెళ్ళి కూర్చొని బిర్యానీ తినడం కానీ, పిజ్జా తినడం కానీ చాలా రేర్గా జరుగుతుంది అనమాట. ఎందుకంటే అట్లా రెస్టారెంట్స్లో కూర్చొని తిన్నా కూడా వేరే వాళ్ళతో నాకు టెంప్టేషన్ వస్తుంది కాబట్టి ఐ అవాయిడ్ దాట్ ఆల్సో. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మనకి 80% ఆఫ్ వెయిట్ లాస్ డైట్ నుంచి వస్తుంది, 20% ఎక్సర్సైజ్ నుంచి వస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ థింగ్ ఈజ్, ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు పొట్ట తగ్గట్లేదు నాకు, ఆర్ వెయిట్ తగ్గుతున్నాను కానీ లూజ్గా ఉంటుంది స్కిన్, ఇట్లాంటివన్నీ చెప్తున్నారు కదా. డెఫినెట్లీ మీరు వర్కౌట్ చేయాలి, ఎక్సర్సైజ్ చేస్తేనే అవన్నీ సెట్ అవుతాయి. నేనైతే యోగా స్టార్ట్ చేసిన డెలివరీ అయిన 6 వీక్స్ తర్వాత. నాకు నార్మల్ డెలివరీ, ఏ కాంప్లికేషన్స్ లేవు అండ్ డాక్టర్ కూడా యూ కెన్ స్టార్ట్ వెన్ ఎవర్ యూ వాంట్ టు ఆఫ్టర్ 6 వీక్స్ అన్నారు కాబట్టి నేను 6 వీక్స్ తర్వాత యోగా స్టార్ట్ చేసిన. అండ్ యోగా కూడా పోస్ట్ నేటల్ యోగా, హెవీ సూర్య నమస్కారం అట్లా ఏం చేయలేదు, జస్ట్ పోస్ట్ నేటల్ యోగా స్టార్ట్ చేశాను. అవి నేను లింక్స్ ఇస్తాను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో. ఇవి నేను ఇంతకు ముందు కూడా చాలా మందికి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన, ఇంతకుముందు వీడియోలో కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ లింక్స్ ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, ఆ ఛానల్ అండ్ ఆ యోగా, పోస్ట్ నేటల్ యోగా నాకు చాలా హెల్ప్ అయింది. వెయిట్ లాస్ కనే కాదు, డెలివరీ అయిన తర్వాత బాడీ
పెయిన్స్ ఉంటాయి కదా, బ్యాక్ పెయిన్ వస్తుంది, షోల్డర్ పెయిన్ వస్తుంది, నెక్ పెయిన్ వస్తుంది, వీటన్నిటికీ నాకు అది చాలా హెల్ప్ అయింది. అండ్ కోర్ స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకోవడానికి నాకు చాలా హెల్ప్ అయింది. మీరు కోర్ పైన కాన్సన్ట్రేట్ చేసి కోర్ స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకున్నారనుకోండి, రెస్ట్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో అనమాట. వన్స్ యువర్ కోర్ ఈజ్ స్ట్రాంగ్, మీరు ఏ వర్కౌట్స్ అయినా చేయగలరు, మీకు పొట్ట తగ్గిపోతుంది. సో కోర్ స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అదైతే డెఫినెట్లీ చేసేదాన్ని. వన్స్ ఐరాకి 6 months వచ్చిన తర్వాత నేను సూర్య నమస్కార స్టార్ట్ చేశాను. ట్రస్ట్ మీ, వన్స్ సూర్య నమస్కార స్టార్ట్ చేసిన తర్వాత నా బాడీలో ఎన్ని చేంజెస్ వచ్చేసినాయి. నాకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ నేను నార్మల్గా తింటున్నా కూడా నేను వెయిట్ గెయిన్ అవ్వట్లేదు, అండ్ నాకు అంత క్రేవింగ్స్ కూడా రావట్లేదు అంతకుముందు వచ్చినట్టు షుగర్ క్రేవింగ్. అండ్ నా హెల్త్ బాగుండింది, నా వెయిట్ బాగుంది, నాకు బాడీ పెయిన్స్ తగ్గాయి. ఇట్ రియలీ హెల్ప్ మీ ఫర్ వెయిట్ లాస్ అనమాట. ఐ వుడ్ డెఫినెట్లీ సజెస్ట్. నాతో ఎవరు మాట్లాడినా వెయిట్ లాస్ గురించి నేను ఫస్ట్ చెప్పేది అదే, యోగా స్టార్ట్ చేయండి, అట్లీస్ట్ సూర్య నమస్కారాలు స్టార్ట్ చేయండి, రోజుకి 5 చేయండి సూర్య నమస్కారాలు, చాలు, ఇంకేం అవసరం లేదు అని. సో మీకు కూడా నా సిన్సియర్ సజెషన్ అదే. మీరు ఇంతవరకు చేయట్లేదు యోగా అంటే డెఫినెట్లీ స్టార్ట్ చేయండి. అండ్ చెప్తున్నా కదా, మీరు చేసే డైట్ కానీ మీరు చేసే ఎక్సర్సైజెస్ కానీ మీకు అది కష్టంగా అనిపించకూడదు. ఇప్పుడు మీరు రేపటి నుంచి నేను మళ్ళీ డైట్ చేయాలన్నా, మీరు ఎంజాయ్ చేయట్లేదు ఆ ఫుడ్ని, ఆ డైట్ని అంటే దట్ ఈస్ నాట్ ఫర్ యూ అండి. అది లాంగ్ టర్మ్లో మీరు మెయింటైన్ చేయలేరు. అండ్ మీరు అది స్టాప్ చేసిన వెంటనే మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అయిపోతారు. సో చిన్న చిన్న చేంజెస్ చేసుకోండి. మీరు నార్మల్గా తినే రైస్ని వాటిల్ని ఇట్లా బ్రౌన్ రైస్తో కానీ, మిల్లెట్స్తో కానీ, మల్టీగ్రెయిన్స్తో కానీ రిప్లేస్ చేసుకోండి. అండ్ మీరు నాన్ వెజ్ తింటారు అంటే చికెన్, ఫిష్ అండ్ ప్రాన్స్ ఇట్లాంటివి తీసుకోండి. మటన్ అవాయిడ్ చేయండి, మ్యాక్స్ ఎంత కుదిరితే అంత. రెడ్ మీట్ అవాయిడ్ చేయండి. మీరు నాన్ వెజ్ తినము అంటే వెజిటేరియన్లో కూడా ప్రోటీన్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. లైక్ పన్నీర్ ఉంటుంది, తోఫు ఉంటుంది, అండ్ బీన్స్ ఉంటాయి, దాల్, మామూలుగా మనం తినే లెంటిల్స్ కానీ, దాల్ కానీ, ఇవన్నీ చాలా మంచి ప్రోటీనే. సో ఇవి కూడా తీసుకోండి. బట్ అగైన్ పోర్షన్ కంట్రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాటర్ తాగండి బాగా, ఇంకా తాగాలి అనిపిస్తే గ్రీన్ టీ ఇట్లాంటివి తాగండి. షుగర్ అవాయిడ్ చేయండి. సో మీరు డెఫినెట్లీ తగ్గుతారు ఇవన్నీ ఫాలో అయితే. నేనైతే ఇవి ఫాలో అయ్యే వెయిట్ చాలా వరకు తగ్గినాను. నేను ఇక్కడ పక్కన మీకు ఫొటోస్ చూపిస్తాను. యూ కెన్ సీ నేను ఎంత వెయిట్ ఉండేదాన్ని ఈవెన్ బిఫోర్ ప్రెగ్నెన్సీ అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, అండ్ ఇప్పుడు ఎంత వచ్చాను అని. నేను ఇవి మాత్రమే ఫాలో అయినాను, ఇంకా క్రేజీ డైట్స్ ఏం నేను చేయలేదు. అండ్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అది ఓన్లీ వెయిట్ లాస్గానే కాదు, మీ ఓవరాల్ హెల్త్ కూడా ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేయండి. యోగా అంటే యోగా చేయండి, డాన్స్ ఇంట్రెస్ట్ ఉంటే డాన్స్ చేసుకోండి, లేదంటే జస్ట్ వాకింగ్ ఆర్ రన్నింగ్, ఏదో ఒకటి మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది ఫస్ట్ స్టార్ట్ అయితే చేయండి. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత మీకే నచ్చుతుంది, మీకే బాగా అనిపిస్తుంది. మీరు మీ లైఫ్ స్టైల్, మీ బాడీలో మీరు చేంజెస్ చూసే కొద్దీ మీకు ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది. సో యూ విల్ డెఫినెట్లీ డూ ఇట్. మీరు ఇవి ఏదైనా ఫాలో అయ్యి మీకు హెల్ప్ అయింది అంటే డెఫినెట్లీ నాకు మళ్ళీ కామెంట్స్ కానీ, ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ కానీ చేసి చెప్పండి. అండ్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వట్లేదు అంటే ప్లీజ్ ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. వీడియో నచ్చుంటే కన్నా డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అస్ టు రీచ్ మోర్ పీపుల్. అండ్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కన్నా నా ఛానల్లో ఉన్న వేరే వీడియోస్ కూడా డెఫినెట్లీ చూడండి. అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.